వీడికి సిగ్గు లేదు, మాట్లాడే పసలేదు మాట్లాడి కూడా మాట్లాడుతున్నాడు. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు. ముఖ్యంగా మన జిల్లా ప్రజలు బుద్ధి చెప్పాలా. లేదా ఒక్క సీటు కూడా తెలుగుదేశం పార్టీకి వస్తే మన కాలం మనం నరుక్కున్నట్లయితుంది, మన అభివృద్ధిని మనం తప్పుగా పట్టించినట్లయితుంది, మన సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయే పరిస్థితి వస్తుంది. ఈ చంద్రబాబు మోసకారి బాటలను నమ్మద్దండి. తప్పకుండా అతను ఏం మాట్లాడినా ఏం చేసినా ఈ రోజు నైరాశ్యంలో మాట్లాడుతూ ఉన్నాడు. అధికారంలోకి రాలేదని దూషణ పర్వానికి దిగాడు. నువ్వు ఏదైనా చేసింటే 2014 నుంచి 19 దాకా 5 సంవత్సరాలు అవి చెప్పుకోవాలి. ఈ రోజు మనం చెప్తా ఉన్నాం, అమ్మఒడి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఓట్లేని పిల్లల కోసం విద్యా దీవెన, వసతి దీవెన, మరి రోజువారీ మెను పెట్టి గోరుముద్ద అని చెప్పి కూడా పెట్టి ఇన్ని సంక్షేమ పథకాలు ఓట్లు లేని పిల్లల కోసమే చేశాడంటే నువ్వు ఏం చేస్తావు? నాడు నేడు స్కూల్స్ ఊకే రంగు పూసాడంటాడు. బుద్ధంగా ఉందా? అంత వయసు ఉంది, ఆ వయసులో మాట్లాడాల్సిన మాటల మీ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలో చదవాల, రాని వచ్చినాన్ని తెలుగులో మాట్లాడతాడు వాళ్ళ లోకేష్ గారు. మరి ఈయనేమో ఇంగ్లీష్ కాదు ఏం కాదు, బ్రీఫ్డ్ మీ అనే చెప్పిందంతా మీరు టీవీలో చూశాడు. ఇక ఓట్ల కోట్ల కేసులు దొరికిపోయి ఇతను కూడా నా గురించి మాట్లాడుతున్నాడు. నేను ఒకటే చెప్తాను చంద్రబాబు నాయుడికి, ఈ రాష్ట్రంలో నువ్వు అధికారంలోకి రావు. ఈ జిల్లాలో కుప్పంతో సహా అన్ని స్థానాలు కూడా మేము గెలుస్తాం. నీకు దమ్ముంటే ఎన్నికల్లో పోరాడు. ఈ ఇట్లా చౌకబారు మాటలు మాట్లాడి ఇన్ని తగ్గించుకోవద్దు చంద్రబాబు నాయుడు అని బుద్ధి చెప్తాడా నీకు. ఇంకా ఎక్కువగా మాట్లాడాలనుకో రాళ్ళ దెబ్బలు తప్పవని కూడా నేను చెప్తాను.